దేవుని యొక్క గణనామానికి మహిమ కలిగిన గాక. అలాగే ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దినంలో కొన్ని విషయాలు దేవుని యొక్క గ్రంథం నుండి ఆలోచించేద్దాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే పాపములు క్షమించే దేవుడు. ప్రతి మానవుడికి పాపం నుండి విమోచన కలగాలి. పాపం వల్ల మరణిస్తున్నారు, దేవునితో సంబంధం కోల్పోతున్నారు, దేవుని యొద్దకి చేరలేని వారు ఉంటున్నారు. కాబట్టి పాపాలు క్షమించేవారు ఎవరు? మన పాపాలు క్షమించే ఏ దేవుడు మనకి చేరువుగా ఉన్నారు? పాపాలు క్షమించడానికి ఎవరు నమ్మితే మన పాపాలు తొలగిపోతాయి, ఎవరి యందు విశ్వాసం ఉంచితే మన పాపాలు కొట్టివేయబడతాయి అనే విషయాన్ని ఈ సమయంలో దేవుని యొక్క గ్రంథం నుండి లేఖనాల ఆధారంతో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ఉన్నారు. 3.5 సంవత్సరాలు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క రాజ్య సువార్తని అనేకుల్ని స్వస్థపరుస్తూ, అనేకుల్ని బాగు చేస్తూ, అనేకుల్ని దేవుని యొక్క రాజ్యం వైపు నడిపించిన విషయాలు మన గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఒకనొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క తొలి దినాలలో పరిచర్య చేస్తున్నప్పుడు కొన్ని దినాలు అయిన తర్వాత కపెర్నౌముకి రావటము జరిగింది. ఆయన ఒక ఇంటిన ప్రవేశించున్నారు. అనేకులు ఆయన వచ్చిఉన్న సంగతి ప్రజలు సమూహము ఆయన యొద్దకు రావడం జరిగింది. ఆయన యొద్దకి చేరటానికి కూడా స్థలము లేని పరిస్థితి. జనము అనేకులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. తద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా ఏదైతే రోగం ఉందో, ఏదైతే అనారోగ్య సమస్య ఉందో, ఆ అనారోగ్య సమస్య నిమిత్తము స్వస్థత పొందుకోవడానికి కూడా ఆయన దగ్గరికి చేరలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో పక్షవాయు గలవారు ఒక వ్యక్తి ఆయన మంచం మీద పడి ఉన్నాడు, లేవలేని పరిస్థితి. అతన్ని మరికొందరు మొయ్యవలసిన పరిస్థితి. అటువంటి సందర్భంలో నలుగురు వ్యక్తులు మంచం మీద ఉన్న ఆ పక్షవాయు గల వ్యక్తిని మంచం మీద ఉండగానే నలుగురు వ్యక్తులు తీసుకురావడం జరిగింది. ఆ నలుగురు వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటానికి జన సమూహము ఉండటం కారణాన్ని బట్టి లోపలికి ప్రవేశించలేకపోయారు. అయితే వారి యొక్క విశ్వాసము ఎంత గొప్పదో ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆ నలుగురు ఏం చేశారంటే ఆయన దగ్గరికి వెళ్ళటానికి స్థలము లేనప్పుడు కూడా ఆయన ఇంటనున్న ఆ పై కప్పు ఏదైతుందో ఆ కప్పులో ఉన్న పెంకులు తీసి అక్కడ నుండే మంచంతో సహా తాళ్లు కట్టి కిందకి దించినట్టుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి మంచం పడి ఉన్నాడు. ఆ మంచం పడి ఉన్న వ్యక్తి విషయంలో నలుగురు వ్యక్తులు శ్రద్ధ తీసుకున్నారు. ఆ నలుగురు వ్యక్తి విషయంలో విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు. వారు నిరుత్సాహపడుకోకుండా
అరే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి కూడా జాగా లేదే, ఈ రోజుకి వద్దులే, రేపు వెళ్దాము, రేపు దినాన్ని చూసుకున్నాము, రేపు దినాన్ని కలుసుకున్నాము, రేపు దినము ఒకవేళ ఖాళీ అయితే డైరెక్ట్గా మన ఏసీ వద్దకు వెళ్ళి ఇతని నిమిత్తము ప్రార్థన చేపిద్దాము, స్వస్థత పొందుకుంటాడు అని వాళ్ళు నిరుత్సాహం పడలేదండి. అప్పటికప్పుడే వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఆయనున్న ఇంటి పై కప్పు తీసేసి మంచంతో సహా యేసు యొద్దన్న స్థలం యొద్దకు దింపారండి. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి యొక్క విశ్వాసం చూసి చాలా సంతోషించారు. చూడండి, మనం చదువుతాం, ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, లెగలేని పరిస్థితిలో ఉన్నాడు, పాపపు జీవితంలో ఉన్నాడు, పాపపు స్థితిలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలము పాపాలు క్షమించడం మాత్రమే కాదండి, అతని యందు విశ్వాసించిన వారి ఎడల స్వస్థపరిచే సామర్థ్యం కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ సామర్థ్యము తండ్రిని దేవుని చేత పొందుకున్నాడు, అట్టి అధికారము తండ్రి చేత పొందుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందామండి. కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురి చేత మోహించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారి యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సంధిసేసి పక్షవాయు గలవాన్ని పరుపుతోనే దించిరి. యేసు వారి విశ్వాసం చూసి, ఎవరి విశ్వాసం చూసి? మంచం మీద పడి ఉన్న వారి విశ్వాసం కాదండి. మంచం మీద పడి ఉన్న అతన్ని తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసం చూసి ఏమంటున్నారంటే, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పును. చూడండి, ఆ పక్షవాయు గల వ్యక్తి పాపం చేసిన వాడుగా ఉన్నాడు, పాపపు జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు. పాపముతో మాత్రమే కాకుండా శరీరలిచ్చి కూడా అతను పక్షవాయు గల వ్యక్తి, రోగంతో ఉన్న వ్యక్తి, లెగలేని పరిస్థితి, ఒకరు సహాయం చేతనే కానీ ఏ పని చేసుకోలేని, ఏ పని కూడా చేయలేని వ్యక్తి, ఒకరు ఏదన్నా ఆహారం ఇస్తేనే తప్ప, ఒకరు సహాయం చేతనే తప్ప అతను తనంతటగా తాను లెగలేని పరిస్థితి. చూడండి, నలుగురి చేత మోయించుకొచ్చినప్పుడు కూడా వారి విశ్వాసాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పాపాలు క్షమించే ప్రభువైన యేసుక్రీస్తు వారు, పాపాలు క్షమించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య కాలంలో అనేకుల యొక్క పాపాలు క్షమించిన వాడు. భూమి నుండి పరలోకానికి తండ్రి వద్దకు చేరినప్పుడు కూడా, తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటూ కూడా అక్కడి నుంచి కూడా తన యొక్క అధికారాన్ని, తన యొక్క పరిపాలనని కొనసాగిస్తున్నాడు. ఆయన అధికారంలో ప్రతి పాపము కూడా తీసివేయబడుతుంది. ఆయన యందు విశ్వాసించిన వారి యొక్క పాపము, ఆయన యందు విశ్వాసించిన వారి యొక్క పాపాలన్నీ కూడా క్రీస్తు ద్వారా తొలగింపబడతాయి. చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. చూడండి, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పును. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవతో చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిచుండిరి. దేవుడొక్కడే, సర్వమానవాళికి దేవుడొక్కడే. ఆయన యెహోవా దేవుడు. ఆయన క్రొత్త నిబంధనలో పాపాలు క్షమించడం మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా
పాత నిబంధనలు చేసిన వారికి దోషాలు కూడా క్షమించిన వాడు పరలోకము దేవుడు, యెహోవా దేవుడు, ఒక్కడే ఉన్న దేవుడు. దేవుడు ఒక్కడే. ఆ దేవుని చేత అధికారం పొందుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడిగా ఎంచబడిన వాడు, దేవుని యొక్క యావత్ చిత్తాన్ని జరిగించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని చేత అతనికి అధికారము అనుగ్రహింపబడి ఉన్నది. చూడండి, కీర్తనకారుడు తెలియజేస్తున్న ఏమన్నాడంటే దేవుని గురించి, కీర్తన 103 కీర్తన 103 కీర్తన 3వ వచనం, 103 కీర్తన 3వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా రాయబడిందండి. 103 కీర్తన 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. దావీదు మహారాజు తెలియజేస్తున్న మాటలు. దేవుడు ప్రతి దోషమును క్షమించేవాడు. ఒక్కడై ఉన్న దేవుడు ప్రతి పాపాన్ని క్షమించేవాడు. ఈ లోకములో ఎందరైతే పాపం చేస్తున్నారో, ఎందరైతే పాపంలో ఉన్నారో, ఆ పాపములో నుండి వారికి క్షమాపణ కలగాలంటే, ఆ పాపములో నుండి వారు విడిపింపబడాలంటే ఒక్కడై ఉన్న దేవుడు ద్వారానే సాధ్యమవుతుంది. తన ప్రియ కుమారుని ద్వారా సాధ్యమవుతుంది. చూడండి, దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, క్షమించటంలో దేవుని యొక్క కృపను బట్టి దావీదు స్తుతులు సమర్పించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో చెరలో ఉన్నవారి గురించి, పాపంలో ఉన్నవారి గురించి, వారి యొక్క విడుదల గురించి యెషయా ప్రవక్త గారు తెలియజేస్తున్న మాటలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిసివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను అనే విషయాన్ని ఆనాడు యెషయా ద్వారా తన పిల్లలైన యూదా జనాంగం గురించి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, చెరలో నుంచి వచ్చిన తర్వాత ఇంకెన్నడూ కూడా తమ యొక్క పాపములు జ్ఞాపకం చేసుకోను, ఆ పాపములు తుడిసివేస్తాను అని చెప్పేసి ఆనాడు యెషయా ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి సమాచారం తెలియజేశాడండి. ఒక్కడైన దేవుడు క్షమించే దేవుడు, ఒక్కడైన దేవుడు నీ దోషముల్ని బట్టి నిన్ను క్షమించే దేవుడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తన యొక్క అధికారాన్ని తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పక్షవాయు గలవాని విషయంలో ఏమన్నాడంటే, ఆయన స్వస్థపరచటమే కాకుండా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే విషయం తెలియజేశాడు అనమాట. సరే, ఏమన్నాడంటే ఇక్కడ శాస్త్రులు దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడు అనే విషయాన్ని తమలో తాము తమ యొక్క హృదయంలో వారు ఆలోచించుకుంటున్నప్పుడు తమ యొక్క హృదయ ఆలోచన ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, 8వ వచనంలో, వారు తమలో తాము ఇలాగన ఆలోచించుకునిచుట యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుతున్నారు అనే విషయాన్ని శాస్త్రంతో చెప్పడం జరిగిందండి. ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? అంత ఈజీ అంటారా? ఒక మనిషి, ఒక సాధారణమైన మనిషి ఈ లోకంలో జీవిస్తూ పాపం చేసిన ఒక మనిషి మరో పాపం చేసిన మనిషి విషయంలో పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్పగలుగుతాడా? అది సాధ్యపడుతుందా? సాధ్యం కానే కాదు. అంత సిలువ అంటారా? నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని చెప్పడం సిలువ అంటారా? అంత సిలువైన మాట కాదు ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమంటున్నారంటే 5వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. శాస్త్రుల యొక్క ఆలోచన ఏంటి?
దేవుడు ఒక్కడే పాపలు క్షమించేవాడు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమింపబడ్డాయి అనే విషయాన్ని చెప్పినప్పుడు ఆ శాస్త్రులు తమలో తాము తమ యొక్క హృదయములో అనుకుంటున్న మాటలు తన ఆత్మతో వెంటనే తెలుసుకుని వెంటనే వారికి జవాబిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమంటాడు ఇంకా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా. అంటే పక్షవాయు గలవాడి ఒక వ్యక్తి అండి. ఎన్ని సంవత్సరాల నుండి అతను బాధపడుతున్నాడు మనకు తెలీదు. ఎంతో వేదన చెందుతున్నాడు మనకు తెలీదు. ఎంత దుఃఖంలో ఉన్నాడో మనకు తెలీదు. అతను శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే శారీరకంతో పాటు ఆత్మ విషయంలో కూడా పాపం చేసిన వాడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నీవు లేచి పరుపెత్తుకుని నడుము అని చెప్పడం సులభమా? ఎవరన్నా చెప్పగలుగుతారా? గమనించండి, అంత ఆసమస్య. ఈరోజు స్వస్థత వరము ఉంది అని చెప్పుకుంటున్న వారు, ఇదిగో పక్షవాయు గలవాన్ని నీ ఎదురు తీసుకొస్తే ఆ వ్యక్తిని నీవు లేపగలవా? ఆ వ్యక్తిని లేపే సామర్థ్యం నీకుందా? కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అతను స్వస్థపరచడమే కాకుండా అతని పాపములు కూడా క్షమించాను అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారండి. స్వస్థతల పేరుతో ఈరోజు అనేక ప్రాంతాల్లో కొందరికి మాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు విశ్వాసం ఉందా నువ్వు స్వస్థత పొందుకోవడానికి? దేవుడు అంటే నీకు నమ్మకం ఉందా స్వస్థత పొందుకోవడానికి? దేవుని వాక్యము మీద నమ్మకం ఉందా నీకు స్వస్థత పొందుకోవడానికి అని ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అడగలేదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఏర్పరచబడిన అపోస్తులు కూడా స్వస్థతలు చేశారండి. అపోస్తుల తర్వాత మరి ఇంకెన్నడూ కూడా స్వస్థతలు జరగలేదు. స్వస్థత జరగదు అని అంటలేదండి. దేవునికి విశ్వాసకున్న మధ్య సంబంధాన్ని బట్టి దేవుడు ఒకవేళ ఆ వ్యక్తిని స్వస్థపరచవచ్చు. కానీ స్వస్థత వరాలు అనేది అపోస్తుల తర్వాత అవి నిలిచిపోయాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అతని విశ్వాసం చూసి వారి యొక్క విశ్వాసం చూశాడైనా ఈరోజు నీకు విశ్వాసం ఉందా అని అడుగుతున్నారు. అంత మాత్రమే కాదండి, నీ పాపాలు క్షమింపబడ్డాయి అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. లేవలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని లేపడం మనం చూస్తున్నాము. ఇంత గొప్ప కార్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ రోజు సమాజంలో జరిగిందండి. చూడండి ఏమన్నాడంటే 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎక్కడంటే భూమి మీద మనిషి కుమారునికి ఏ అధికారము? పాపములు క్షమించుటకు. ఈ అధికారం ఎవరిచ్చారు? పరలోకమున్న దేవుడిచ్చాడు. యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు, పరలోకమున్న దేవుడు, యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చారు. అధికారాన్ని బట్టి ఏమన్నారంటే, భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పడం జరిగింది. పక్షగల వారిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచి పోయిన గనుక వారందరూ విభ్రాంతి పొందరండి. స్వస్థత చేయటం అంటే కాళ్ళు నొక్కటమో, కాళ్ళకి కొబ్బరి నూనె రాయటమో, కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటమో కాదండి. ఆనాడు స్పాటులో జన సమూహముల ఎదుట, పరిచర్యల ఎదుట, శాస్త్రుల ఎదుట ఎవరు కూడా మళ్ళీ మాట్లాడలేని విధంగా ఒక్క మాటతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. స్వస్థపరచడం అంటే సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించడం. కానీ ఈరోజు స్వస్థత అని చెప్పుకుంటూ నీకు రోగము తగ్గది, అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేసి నీకు తగ్గిందా, నీకు విశ్వాసం ఉందా, ఒకవేళ తగ్గకపోతే నీకు విశ్వాసం లేదు, నువ్వు దేవుడు అంటే నమ్మకం లేదు అని ఇలా సాకులు చెప్తూ తప్పించుకునేవారు అనేకులు ఉన్నారు. కానీ వాస్తవానికి స్వస్థత అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినట్టుగా ఈ రోజు ఎంతమంది చేయగలుగుతున్నారు?
ప్రభువైన యేసుక్రీస్తు వారికి కేవలం ఒక స్వస్థత చేయటం మాత్రమే కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాపాలు క్షమించే అధికారం కూడా ఉంది. పాపాలు క్షమించే దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఒక విషయం గమనించండి, ఎవడను ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపగలుగుతాడా? ఒకసారి ఆలోచన చేయండి. 49వ కీర్తన 7, 8 వచనాలండి. 49వ కీర్తన 7, 8 వచనాలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కోరాహు కుమారులు రచించిన యొక్క విషయాలు ఏమంటున్నారంటే, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. మరొకసారి చదువుతున్నాను. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు? ఎవడనున్నాడా? ఎవడ లేడని విషయం తెలియచాడు అనమాట. చూడండి, ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి, నువ్వు లేచి నీ పరుపెత్తికి నీ నడుము అని చెప్పిన సందర్భం మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకమునుపు కూడా అనేకులు అతని ఎదుట ప్రజలున్నారు. అతడు పక్షవాయు గల వ్యక్తి ఎంతో మందిని చూసుంటాడు. కానీ ఏ ఒక్కరైనా కానీ ఆ వ్యక్తి గురించి నీ పాపాలు క్షమింపబడ్డాయి, నువ్వు ఆరోగ్యం పొందుకుంటున్నావు, తిరిగి నువ్వు లెగు, నువ్వు నడు అని చెప్పిన వారు ఎవరున్నారా? తన తోటి సహోదరులైన వారు, తన తోటి సహోదరులైన వారి విషయంలో విమోచించడానికి, పాపములు క్షమింపబడని చెప్పడానికి, నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు అని చెప్పడానికి ఎవరన్నా ముందుకు వచ్చారా? ఎవరు ముందుకు రాలేదు పిల్లరా. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు? ఎవడను ఏ విధమ చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. విమోచించే అవకాశము ఒక మనిషి మరొక మనిషిని విమోచించే అవకాశం లేదు. ఒక మనిషి మరొక మనిషి విషయంలో ప్రాయశ్చిత్తం చెల్లించే అవకాశం లేదు ప్రియరా. కానీ దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ కలిగిన వాడు, పాపాలు క్షమించేవాడు. ఎందరైతే క్రీస్తు యొద్దకు వస్తారో, ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎందరైతే క్రీస్తుని పంపిన దేవుని యందు విశ్వాసించారో వారందరి విషయంలో పాపాలు క్షమించి నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు తన యొక్క సంకల్పాన్ని ఉద్దేశించాడండి. చూడండి, రోమపత్రికలో 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది ప్రియులారా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చబడినై ఉండటకు ఆయన లాగు చేసిన ప్రియులరా. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసంతారో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పాపముల నుండి విడిపిస్తున్నాడు, పాపముల నుంచి విమోచిస్తున్నాడు. విమోచించడమే కాకుండా ఆ వ్యక్తిని నీతిమంతుడిగా చేస్తున్నాడు ప్రియులరా. కాబట్టి ఈ లోకంలో ఎందరో మనుషులు ఎన్నో విధాలుగా, ఎన్నో తలంపులతో, ఎన్నో ఆలోచనలతో, అనేకమైన చెడు కార్యములతో పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి విరోధులైపోతున్నారు, దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు, దేవుని యొక్క ఉగ్రత పాత్రలుగా అయిపోతున్నారు ప్రియులారా. కానీ దేవుడు స్వరూపయ్యే ఉండి, కరుణా సంపన్నుడై ఉండి, దయ చూపించి మానవుని ఎడల తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా తన యొక్క ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎవరైతే పాపంలో ఉంటారో అటు పాపంలో ఉన్నవారు ఎవరైతే క్రీస్తునందు విశ్వసిస్తారో అది విశ్వాస సంబంధమైన విషయము గనుక అట్టి విశ్వాసం కలిగిన వారిని, క్రీస్తునందు విశ్వాసించిన వారిని దేవుడు విమోచిస్తున్నాడు, తిరిగి మళ్ళీ వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియజేశారు పిల్లరా. చూడండి, అసలే
పాపము అనేది ఆత్మకి రావడం జరిగిందండి. కానీ ఆత్మ వల్ల ఆత్మకి పాపము రావటం వల్ల దేవుని స్వరూపంలో మరి నిర్మాణమైన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి విషయంలో దేవుడు ఏం చేశాడంటే తన యొక్క రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ భూమి మీద తన యొక్క ప్రేమను వెల్లడపరిచారు తండ్రిని దేవుడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన యొక్క మొదటి సువార్త ప్రయాణంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక విషయం తెలియజేశారండి. అపోస్తలుల కార్యము 26వ వచనంలో పౌలు గారు మొదటి సువార్త ప్రయాణంలో తెలియజేస్తున్న సంగతులన్నీ విషయాలు ఏమంటున్నారంటే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏం పంపబడి ఉన్నదండి వాళ్ళ దగ్గరికి? రక్షణ వాక్యము. అంటే ఇప్పుడు రక్షణ ఎవరికి కావాలి? పాపములు ఉన్న వారికి కావాలి, పాపపు బంధకములో ఉన్న వారికి కావాలి, పాపములో ఉండి నశించిపోతున్న వారికి రక్షణ అవసరమై ఉంది. ఆ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అని చెప్పేసి యూదు జనానికి పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే ఆ రక్షణ యూదులకు మాత్రమే కాకుండా యూదా జనంగా కాని ప్రజలకు కూడా ఆ రక్షణ అవసరమై ఉంది అనే విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనకి తెలియబడుతుంది పిల్లరా. ఎందుకంటే కల్మషం వచ్చింది దేనికంటే ఆత్మకు వచ్చింది. ఆత్మకి కల్మషం రావడం వల్ల ఏమైపోతున్నామంటే మనం పాపంలోకి వెళ్ళిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. పాపము ద్వారా మనం ఏమైపోతున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాము. కాబట్టి ఆత్మకి కావాల్సిన ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. అది శక్తి గలది అనే విషయాలు తెలియజేయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అనే విషయం తెలియజేయడం అనమాట. మీ ఆత్మను రక్షించడానికి, మీ ఆత్మలకి రక్షణ ఏంటంటే దేవుని యొక్క శక్తిగల వాక్యము. అందుకనే పౌలు గారు అన్నారు కదా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకి పంపబడి ఉన్నది. ఈ వాక్యము దేనికి అవసరం అంటే ఆత్మక అవసరమై ఉంది. ఆత్మ ఏమైపోయిందంటే శరీరంతో చేసిన తప్పుదలను బట్టి ఆత్మ కూడా ఏమొచ్చింది? కల్మషం వచ్చింది. ఆ కల్మషం రావటం ద్వారా ఆత్మ తిరిగి మళ్ళీ దేవుని యొద్ద వెళ్ళటానికి అర్హత కోల్పోయాడు మానవుడు. కాబట్టి ఆత్మ ఏదైతే ఆత్మకి పాపం వచ్చిందో ఆ పాపం నుంచి విడిపింపబడాలంటే దేవుని యొక్క శక్తి గల వాక్యము సాత్వికంతో మనం అంగీకరించేవారుగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అంత మాత్రమే కాదు, రోమపత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని గాను, యాలి అనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అనే విషయం తెలియచేయండి. కాబట్టి రక్షణ సువార్త, రక్షణ గురించిన వార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాలి అనగా నమ్ము ప్రతి వానికి కేవలం ఒక యూదుడు నమ్మటమే కాదు, యూదా జనం కాని వారందరూ కూడా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉంది. అంటే ఇప్పుడు రక్షణ ఎవరికి కావాలి? రక్షణ దేనికి అవసరం? పాపముల నుండి విడిపింపబడటానికి, పాపముల నుంచి విమోచింపబడటానికి, దేవునితో సమాధానపరచబడటానికి, దేవునితో సహవాసం చేయటానికి, దేవుని యొక్క ఉగ్రతని తప్పింపబడటానికి. అందుకనే కదా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేశాడంట? ఒక్క కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పాపముతో చేసిన మన విషయంలో ఏ శరీరంతో మనం పాపం చేసామో ఆ శరీర సంబంధమైన ఆకారముతో ఆ శరీరమందు పాపమును శిక్ష విధించాడంటండి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ప్రియులారా ఏమన్నాడంటే, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడిన వలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని
పాప పరిహార నిమిత్తం పాపానికి పరిహారము చెల్లింపబడాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. పాపం చేసింది మనము, శిక్ష భరించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, దేవుని యొక్క ప్రేమ తన కుమారుని ద్వారా మానవాళి విషయంలో ఎట్లా వెల్లడపరచబడుతుందో. దేవుడి లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించే ప్రతి వాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడంట దాని ఒక్క కుమారుని అనుగ్రహించాడంటండి. ప్రియమైన వారు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమించేవాడు. క్రీస్తునందు విశ్వాసించడం ద్వారా నీ పాపముల నుంచి విమోచిస్తాడు. పాపానికి విమోచన కలుగుతుంది. పాపం నుంచి విమోచించి నీతిమంతుడిగా తీరుస్తాడు. ఈ విషయాలు గమనించగా కోరుతున్నాను. కాబట్టే దేవుని యొక్క చిత్తాన్ని, తన తండ్రి యొక్క చిత్తాన్ని యావత్తు జరిగించడానికి పాపులమైన మన నిమిత్తము మన పక్షాన అనే కలవరి శిలువలో తన యవ్వన శరీరాన్ని నడిపించున్నారు. ఆ శరీరము పాప శరీరాకరణతో పంపడం, ఆ శరీరం మీద పాపానికి శిక్ష విధించేశారనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమీలో ఉన్న వారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. పిల్లరా, అంత మాత్రమే కాకుండా మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నామంటే దేవునికి శత్రువులుగా ఉండి మనం ఏం సాధించగలుగుతాం? ఏమి సాధించలేము. ఈరోజు అనేకులు దేవునికి శత్రువులుగా మారుతున్నారు. మీరు గమనించినట్లయితే ఫరో చక్రవర్తి లాంటి వారే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఏమి చేయలేకపోయారండి. దేవునికి శత్రువుగా ఉండి ఏదో సాధించాలని చెప్పేసి అనేకమంది ప్రయత్నాలు చేశారు. అనేక మంది రాజులు యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేశారు, శత్రువుల కింద తయారయ్యారు. రోమ ప్రభుత్వంలో ఉన్న కూడా చక్రవర్తులు కూడా అనేక విధాలుగా దేవుని మీద శత్రువులుగా భావించి తన పిల్లలైన వారి అనేక విధాలుగా హింస పెట్టారు. కానీ దేవుని ఎదుట నిలబడటము సాధ్యం కాని పని. గమనించండి, దేవునితో శత్రుత్వం అంటే మనకి ఎంత ప్రమాదకరమైందో. దేవునితో శత్రుత్వం అంటే మనం ఆయన ఎదుట నిలబడి మనం ఏమి సాధించలేము, ఆయనతో యుద్ధం కూడా చేయలేము. గమనించండి, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మనము. మంటి నుండి తీయబడ్డం మళ్ళీ తిరిగి మంట అయిపోతాము. కొంతకాలం ఈ భూమి మీద మనము బ్రతకగలుగుతాం. ప్రియులారా, ఈ ఉన్న చిన్న జీవితంలో ఈ సర్వసృష్టికర్తన దేవునితో వైరము, దేవునితో శత్రుత్వము ఎంత ప్రమాదకరమో గమనించడం ప్రియులారా. అటువంటి ప్రమాదకరమైన స్థితిలోంచి తన ప్రియ కుమారుని ద్వారా మన పట్ల తన ప్రేమని కనుపర్చి, తన యొక్క దయను చూపించి, తన యొక్క కనికరం చూపించి ఏం చేశారంటే ఆ శత్రుత్వ నుండి విమోచించాడు. శత్రుత్వను విమోచించి ఏం చేశాడంటే దేవునితో సమాధాన పరుచుకున్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలి అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము అనే విషయం తెలియచాడు అనమాట. అంటే దేవునితోటి ఏమైందండి? దేవునితో మనం ఏమయ్యాం? సమాధానపరచబడ్డాం. కేవలం ఎవరిని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన మరణాన్ని బట్టి, ఆయన యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన యొక్క సిలువలో మన పాప యావత్ భారం మోసిందాన్ని బట్టి దేవునికి శత్రులుగా ఉన్న మనము ప్రభువైన యేసుక్రీస్తు మరణం బట్టి మనం దేవునితోటి సమాధానపరచబడ్డాము అనే విషయాన్ని పౌలు గారు ఆనాడు మరి రోమాలో ఉన్న ప్రజలకి తెలియజేశారు. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రాయశ్చిత్తం కూడా చెల్లించారండి. ఈ మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8 నుండి కొన్ని విషయాలు చదువుకుందామండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు, ఈ విషయం గమనించండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు అంటే ఒకప్పుడు జీవం లేదా? జీవం లేదు. ఎందుకు లేదంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్పిన ప్రకారంగా మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారని విషయం తెలియజేశాడండి. కానీ చనిపోయిన మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే తన
ప్రేమ, తన దేవుడు ప్రేమాస్వరూపుడై ఉన్నాడు కనుక ఆ ప్రేమను బట్టి క్రీస్తు యేసు ద్వారా జీవించినట్టు అంటే మళ్ళీ తిరిగి జీవాన్ని అనుగ్రహించడానికి ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించేశాడు. అదే విషయం చెప్తుంటే ఏమంటాడంటే, మనము ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ఎందుకు పంపించాడు లోకంలోని? ప్రభువైన యేసుక్రీస్తు అని. ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నీ కొరకు నా కొరకు మనకున్న పాపముల నుంచి విమోచించడానికి, పాపపు బంధకాల నుంచి విమోచించడానికి. పాపము వల్ల మనకి ఏమొచ్చిందంటే మరణం వచ్చిందంటే దేవునితో ఎడబాటు వచ్చింది, దేవునితో శత్రుత్వం వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. కాబట్టి దేవునికి దూరం అయిపోయి మనం ఏం సాధించగలుగుతాం? అయినప్పుడు కూడా దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు కనుక తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకుని తన ప్రియ కుమారుని ద్వారా మళ్ళీ తిరిగి జీవనం అనుగ్రహించడానికి తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపడం జరిగింది. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఏం చేశాడంటండి? ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించాడు. ఇందాక మనం చదువుదాం కదా, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడు. నిత్యము కుళ్ళు చూడగా బ్రతికినట్లు వాడి నిమిత్తం ఎవడు ప్రాయశ్చిత్తం చేయగలుగుతాడు? ఇదిగో దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రాయశ్చిత్తం చేశాడు. దేని నిమిత్తం ప్రాయశ్చిత్తం? దేనికి ప్రాయశ్చిత్తం జరిగిందండి? దేనికి జరిగింది? చూడండి, మన పాపములకు మనం చేసిన పాపములకి ప్రభువైన యేసుక్రీస్తు వారు బలయ్యారు. కాబట్టి పాపాలు క్షమించే దేవుడు. ఎందరైతే పాపం చేస్తారో ఆ పాపంలో ఉన్నవారు క్రీస్తు వద్దకు వచ్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుకుంటున్నారు. అటు వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే విమోచించి నీతిమంతులకి తెచ్చి దేవునితో సమాధాన పరుచుకుంటున్నాడు, దేవుని యొక్క సహవాసంలో చేర్చుకుంటున్నాడు. నిత్య జీవానికి వెళ్ళటానికి నీకు జీవాన్ని అనుగ్రహించి ఆ పరలోకం చేరే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు కదా. కాబట్టి చెప్పబడుతున్న మాటలు అలా ఉన్నవో లేదని పరిశోధించి అర్థం చేసుకుని గ్రహించుకోవాలని కోరుతున్నాం. ఈ విషయాలు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాటలు కాదు, కానీ ఈ రక్షణ విషయంలో ఎవరికి బలవంతం లేదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడతాడని చెప్పబడ్డది. కాబట్టి చెప్పబడిన లేఖనాల ప్రకారంగా ఎంతమంది మరి విజయం చూపిస్తారో, ఎంతమంది అభివృద్ధి చూపిస్తారో అది వింటున్న వారు నిర్ణయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈ మాటలు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.